హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. మీరు జీవితంలో గొప్ప లక్ష్యాలు కలిగి ఉన్నారా? విజయం, ఆరోగ్యం, ధనం, ప్రేమ ఇవన్నీ పొందాలంటే ఒక రహస్యం ఉంది. అదే రహస్యంలో చెప్పిన ఆకర్షణ శక్తి, లా ఆఫ్ అట్రాక్షన్. కానీ ఇదే శక్తిని చాలామంది తెలియకనో అజాగ్రత్తగానో నెగటివ్ దిశగా వాడతారు. ఫలితంగా జీవితంలో సమస్యలు, బాధలు ఎదురవుతూ ఉంటాయి. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది ఈ రహస్యాన్ని ఎలా వ్యతిరేకంగా వాడుతున్నామో తెలుసుకుందాం. దాని ప్రభావాలేంటో, మళ్ళీ అదే తప్పు చేయకుండా దిద్దుకోవటం ఎలా అనే దానిపై చివరి వరకు చూస్తే మీ ఆలోచన మారుతుంది. అసలు రహస్యాన్ని తప్పుడు దిశలో వాడటం అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన ఆలోచనల ప్రకారం జీవితం రూపొందుతుంది. కానీ చాలామంది దీన్ని అర్థం చేసుకోకుండా ఏం చేస్తారు అంటే భయాలను పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. నాకు ధనం రాదేమో అనే భావనలో ఉంటారు. ఏం చేసినా ఫలితం రావట్లేదు అనే నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. విఫలమైన అనుభవాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇతరుల విజయాలపై అసూయ చూపిస్తూ ఉంటారు. ఈ నెగటివ్ ఆలోచనలు కూడా అదే శక్తితో పనిచేస్తాయి. అవి కూడా రియాలిటీలోకి వస్తాయి. అదే కారణంగా సమస్యలు, పేదరికం, ఒంటరితనం మన జీవితంలో చోటు చేసుకుంటుంది. ఎందుకు మనం ఈ తప్పు చేస్తూ ఉంటాం? ఇప్పుడు తెలుసుకుందాం. మనకు తెలిసినట్టుగానే మన చేతన మనసు కంటే అవచేతన మనసు ఎక్కువ శక్తివంతమైనది. బాల్యం నుంచి నెగటివ్ బిలీఫ్స్ మన లోపల భద్రపడి ఉంటాయి. ధనం గురించి చెడుగా వినటం, చెడుగా మాట్లాడటం, ప్రేమ వల్ల బాధే కలుగుతుంది అనే మాటలు వింటూ ఉండటం, మాట్లాడుతూ ఉండటం, అదృష్టం లేకపోతే ఏమీ జరగదు అనే మాటలు వింటూ ఉండటం, వీటి వలన మన ఆకర్షణ శక్తి కూడా అడ్డదారి పడుతుంది. కొన్నిసార్లు రహస్యాన్ని చదివిన వారు మొదటే స్ఫూర్తిగా ఫీల్ అయి ముందుకు వెళతారు. కానీ కొద్ది కాలానికే మళ్ళీ పాత అలవాట్లలోకి వచ్చేస్తారు. ఇది మనసు యొక్క మాయాజాలం. అదే తప్పు తిరిగి మళ్ళీ చేస్తూ మాయలో పడటం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు ఇది రహస్యమని తెలిసినా కన్సిస్టెన్సీగా వాడరు. విజువలైజేషన్ మొదలు పెడతారు కానీ 2 రోజులకే మానేస్తారు. ఒకసారి ఫలితం రాకపోతే అసహనం, అనుమానం మొదలవుతుంది. ఫలితంగా వారు మళ్ళీ విఫలత, భయం, బాధ అనే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు. ఇది నెగటివ్ ట్రాప్. ముఖ్యంగా కొందరు సెకండ్ టైం ఛాన్స్ వస్తే కూడా అదే లో వైబ్రేషన్ థాట్ ప్యాటర్న్లోనే ఉండిపోతారు. ఇప్పుడు మనం గుర్తించాల్సిన విషయాలు: మీ ఆలోచనల మీద పూర్తి అవగాహన కలిగి ఉండటం, ప్రతిరోజు మీ ఆలోచనలు పాజిటివ్ లేదా నెగటివ్గా ఉన్నాయా అని గమనించటం, నిజమైన కోరికను స్పష్టంగా నిర్ణయించటం, అస్పష్టంగా కాదు. నమ్మకం పెట్టుకోండి, ఆలస్యం జరిగినా విశ్వం స్పందిస్తుంది. డైలీ విజువలైజేషన్ చేయటం చాలా ముఖ్యం. ధన్యవాదాలు తెలపటం అంటే గ్రాటిట్యూడ్తో ఉండటం. ఈ గ్రాటిట్యూడ్ పదాలను రోజు రాయటం, మాట్లాడటం. పాజిటివ్ అఫర్మేషన్స్ వినటం, చదవటం. ఐఎమ్ వర్తీ ఆఫ్ లవ్, మనీ, హెల్త్. ఎవ్రీథింగ్ ఐ వాంట్ ఈజ్ కమింగ్ టు మీ. నెగటివ్ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే మళ్లించండి. అనవసరమైన వార్తలు, నెగటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. జీవితాన్ని ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా చూడండి. చాలామంది ఈ రహస్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు మీ జీవితాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట. ఎప్పుడైనా మీరు నెగటివ్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారని తెలుసుకున్నాక వెంటనే దాన్ని మార్చేయగల శక్తి మీలో ఉందని నమ్మండి. ఈ రహస్యాన్ని సరిగ్గా వాడితే మీ ఆరోగ్యం, ధనం, ప్రేమ అన్నింటినీ ఆకర్షించగలుగుతారు. మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది. ఇప్పటి నుంచే మార్చండి. చూశారు కదా, రహస్యాన్ని కొందరు నెగటివ్గా వాడటం వల్ల ఎదురయ్యే ఫలితాలేంటి, దిద్దుకునే మార్గం ఏంటి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.